ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. పద్మ అవార్డుల విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగింది. గద్దర్ లాంటి వ్యక్తులకి ఎందుకు ఇవ్వలేదు? ఇవి ఈ మధ్య వినిపిస్తున్నటువంటి హాట్ క్వశ్చన్స్. నిజంగానే ఎందుకని గద్దర్ ని కన్సిడర్ చేయలేదు? దీనికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చినటువంటి సమాధానం, బరాబర్ పద్మ అవార్డ్ ఇవ్వము. ఎంతో మంది బీజేపీ లీడర్లు చంపినటువంటి మావోయిస్ట్ లీడర్ కి ఎందుకని పద్మ అవార్డు ఇవ్వాలి? ఇది బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు. దీని మీద మాట్లాడడానికి మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి గారు. క్రాంతి గారు, నమస్కారం అండి. నమస్కారం అండి గీత గారు. క్రాంతి గారు, ఇప్పుడు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తున్నారు? నిజంగానే కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందా, లేదు పర్టికులర్ గా ఆయన మావోయిస్ట్ కాబట్లే ఇవ్వలేదు అని మీరు అనుకుంటున్నారా? బండి సంజయ్ మాటల వెనకాల దాన్ని చాలా మరి ఏం గూడుపుటానందో మరి తెలియదు కానీ అసలు గద్దర్ కు ఏ అవార్డు ఇవ్వాలని ఆయన ఎప్పుడు అనుకోలేడు. గద్దర్ కు అవార్డు ఇవ్వాలని ఆయన కుటుంబం కూడా బీజేపీ పార్టీని అడిగింది లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పంపినట్టుంది. దానికి ఆయన స్పందించింది తప్పించి గద్దర్ అయితే ఏది అడిగింది లేదు. గద్దర్ కుటుంబం కూడా అడిగినట్టయితే మనం ఎక్కడ పేపర్లో కానీ ఎక్కడ కూడా మనం చూడలేము. అయితే ఆయన మాటలు మాత్రం కొంచెం అహంకారపూరితంగా ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గద్దర్కి ఎందుకు ఇవ్వాలి, గద్దర్కు నక్సలైట్ అని ఇంకోట్ అని మాట్లాడడం అనేది, బండి సంజయ్ ఒక స్థాయి లేని వ్యక్తిని తీసుకొచ్చి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేస్తే ఇట్లాంటి మాటలే మాట్లాడతారు. ఎందుకంటే స్థాయి లేని మనిషి, అయినా సోయి లేని మనిషి. ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. ఎవరి గురించి ఎటువంటి కామెంట్లు చేస్తాడో తెలియదు. ఆయన మాటలకు మహిళల గురించి కానీ పెద్దల గురించి కానీ ఎవరిని కూడా గౌరవించి మాట్లాడే సంస్కారం బండి సంజయ్కి మొదటి నుంచి లేదు. మనం చూస్తున్నాం కదా, ఆయన ఏం మాట్లాడినా సంచలనం కావాలి, నా మాట మొత్తం రాష్ట్రంలో పతాక శీర్షికలు పోవాలి అనే ఒక దృష్టికోణంతోనే ఆయన మాట్లాడుతున్న తప్పించి నిజంగా అంత సీరియస్ పొలిటిషియన్ గా మాట్లాడుతున్నట్టయితే నేను అనుకోవట్లేదు. ఏదైనా సరే ఆయన వ్యాఖ్యల్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. గద్దర్ అనే వ్యక్తి పద్మశ్రీ పద్మవిభూషణ్ కంటే కూడా అద్భుత మంచి అవార్డు వ్యక్తి. ప్రభుత్వం చేసి కానీ ఇస్తే తప్పేం లేదని కూడా మేమంటాం, తీయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు గద్దర్ చేసినటువంటి పని వల్ల చాలా మంది చనిపోయారు. అందులో ఏబీవీపీ లీడర్లు ఉన్నారు, బీజేపీ లీడర్లు ఉన్నారు. గతంలో మావోయిజం అన్నాడు, లేకుంటే బుల్లెట్ రాజ్యం అన్నారు. ఈ బాటను పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యక్తికి మేము ఎలా ఇస్తాము అనే ఒక మాట బండి సంజయ్ క్లియర్ గా చెప్తున్నారు. మరి బండి సంజయ్ ఇప్పుడు గుర్తొచ్చిందండి, గద్దర్ గారు చనిపోయి సంవత్సరంన్నర అవుతుంది కదా. మరి ఆ మాట ముందు మాట్లాడితే ఎలక్షన్లలో బండి సంజయ్ గారు గెలిచేదా పోయేదా అప్పుడు ఎలక్షన్ ముందు తెలిసేది. ఇప్పుడు మాట్లాడుతారు గద్దర్ గారు బీజేపీ నాయకులను చంపించిండు, అది చేయించిండు అన్నది. మరి గద్దర్ గారు తో కలిసి బీజేపీ నాయకులు చాలా మంది కూడా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడతాడు కానీ ఒక పద్ధతి ప్రకారం పార్టీలో కొనసాగిస్తున్న క్రమశిక్షణకు విద్యాసాగర్ లాంటి వ్యక్తులు గద్దర్తో కలిసి పనిచేసారు. రాజేశ్వరరావు లాంటి వ్యక్తులను అభిమానించే వాళ్ళు గారు గవర్నరు, అట్లాగే గారు ఇప్పుడు గవర్నరు, వీళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో గద్దర్తో పాటు డయాస్ పంచుకున్నారు. అట్లాగే మంత్రి తను కూడా గద్దర్తో తెలంగాణ ఉద్యమంలో డయాస్ పంచుకున్నారు. మీరు కూడా సాక్ష్యం కదండి ఖైదర్ గారు. అట్లాగే ఎవరు తెలంగాణ బిల్లు సమయంలో, మీరు ఢిల్లీ కూడా వచ్చారు అనుకుంటా, నేను బిల్లు సమయంలో చాలా సందర్భాల్లో సుష్మా స్వరాజ్ గారు గద్దర్తో సంప్రదింపులు జరిపారు. గద్దర్ గారు వెళ్ళి సుష్మా స్వరాజ్ గారు కలిసిరు, అరుణ్ జైట్లీని కలిసిరు, చాలా సాధారణంగా ఆహ్వానించారు. అద్వానీ రథయాత్ర సమయంలో కూడా అద్వానీతో కలిసే ప్రయత్నం చేసి తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు గద్దర్ గారు. మరి ఇట్లాంటి బీజేపీ నాయకులందరూ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ గారితో కలిసి పనిచేసారు. గద్దర్ గారేమో ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు కలిసి ఉండే ఐడియాలజీ కలిగిన వాళ్ళందరూ కూడా కలిసి ఉద్యమంలో నడవాల్సిన అవసరం ఉంది తెలంగాణ సాధనకని గద్దర్ గారేమో అంతటి విశాల దృక్పథంతో గద్దర్ గారు పనిచేస్తే, ఇప్పుడు బండి సంజయ్ గారు న్యారో దృక్పథంతో
ఒక న్యారో మైండెడ్ తోటి గద్దర్ గారు వ్యాఖ్యలు చేయడం అనేది ఆయన అంటే ఆ స్థాయి లేదని మనకు అర్థమవుతుంది. ఆయన ఏ స్థాయిలో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఇవన్నీ ఒక గమనాలు తీసుకోవాలి కదా. అంటే ఆయన తెలియదు చరిత్ర, ఉద్యమంలో ఏం జరిగిందో తెలియదు. కార్పొరేటర్ గా ఓడిపోయిందో యాక్సిడెంటల్ గా ఏం గెలిచిండు అంతే తప్పించి ఆయనకు ఇంకా వేరే చరిత్ర గురించి ఏం అవగాహన ఉందని చెప్తాడు. ఏమైనా ఉంది, ఏమైనా కావాలంటే 2 వర్గాల ప్రజలు రెచ్చగొడతాడు. ముస్లింస్ అంటారు, హిందువులు అంటాడు, రెండు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తాడు. బహుశా దీంట్లో కూడా ఆయన ఎవరినో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు మనం అనిపిస్తుంది. ఒకటి చెప్తున్నాము, గద్దరన్న అవార్డు గురించి ఏనాడు పాకులాడలేడు. ఆయన నక్సలైట్ గద్దరని చెప్తున్నాడు. నువ్వేం చెప్పేది? గద్దరనే చెప్తున్నా నేను నక్సలైట్ ని, నా ఐడియాలజీ నక్సలైట్ ఐడియాలజీ అని గద్దరనే చెప్తున్నా కదా. దాన్ని బండి సంజయ్ చెప్పాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ ప్రపంచంలో ఎవరికి తెలియని ఒక అద్భుతమైన కొత్త విషయాన్ని, ఒక రహస్యాన్ని బయట పెట్టినట్లు గద్దరు ఐడియాలజీ ఉన్నాడు. అందుకే మేము అన్ని ఎప్పుడైనా కొత్త విషయం చెప్తున్నా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు కదా. అది ప్రభుత్వం ఆయనే చెప్పుకున్నాడు, నేను నక్సలైట్ ఐడియాలజీని నేను ఇది చేస్తానని చెప్పి గద్దరనే చెప్పుకున్నాడు. కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గద్దర్ తో పాటుగా మాట్లాడటం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు గద్దర్ తో పాటుగా ఇంకా 4 పేర్లని మేము సిఫార్సు చేశాము. ఆ రికమెండేషన్స్ ని కేంద్రం అసలే పట్టించుకోలేదు. దీనిపై మేము కేంద్రానికి ఒక లేఖ రాయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. ఆల్రెడీ గద్దర్ భార్య విమలకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. మీరు కన్సిడర్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని మీరు అనుకుంటున్నారా? అది కేంద్ర ప్రభుత్వం కన్సిడర్ చేస్తుందా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ ఇట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఇచ్చే అవార్డులు ఇంకేం ఆశిస్తామండి ఇట్లాంటి వ్యక్తుల గురించి ఇచ్చే అవార్డుల గురించి? సో అది వాళ్ళ కుటుంబం కనుక అట్లా కోరుకుంటే కనుక మరి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటూ 100% గద్దరు అవార్డులకు అర్హుడు కాదు అని అనడం తప్పు. గద్దర్కు ఏది ఇచ్చినా తక్కువే. గద్దర్ చేసిన త్యాగానికి గద్దరు దాదాపు 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో 25 ఏళ్ళు బుల్లెట్ ను తన ఛాతిలో పెట్టుకొని తిరిగిండు. ఆరోగ్యం సహకరించకపోయినా తెలంగాణ ఉద్యమం కోసం చాలా సీరియస్ గా పనిచేసిండు. అందరినీ కలిసి ఒక ఐక్య కార్యాచరణను ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు గద్దర్ గారు. ఇటువంటి ఒక విశేషమైన కృషి చేసిన వ్యక్తి ఆయన పాటలతోని మాటలతోని తెలంగాణ ఉద్యమాన్ని ఒక 5 నిమిషాల పాటతోని తెలంగాణలో ఎందుకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక 5 నిమిషాల పాటలో ఆయన చెప్పగలిగాడు. 1995, 96 లో అమ్మ తెలంగాణ ఈ పాటతోని. ఈ బండి సంజయ్ ఎక్కడున్నాడు, ఎక్కడ పడుకున్నప్పుడు, ఎప్పుడు తెలంగాణ ప్రజలను ఎక్కడైనా చైతన్యం చేసినా, ఏదైనా ఉద్యమంలో ఉన్నాడా, ఎక్కడున్నాడు అప్పుడైనా? ఇప్పుడు వచ్చి నేను గద్దర్ గురించి ఆయన నక్సలైట్ ఇంకొక ఆయన ఇంకోటి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ప్రభుత్వం రాసి ఉంటే దాన్ని మీ ప్రభుత్వం కన్సిడర్ చేయమని చెప్పాల్సిందే. మీరు ఇంకా అవి విలువ పెరిగేది. గద్దరనే అవార్డు ఇస్తే మీ బీజేపీ పార్టీకి విలువ పెరిగేది. మీ విలువను మీరే తీసుకున్నారు. అది మీ పార్టీ రేపు ఇదే స్టాండ్ తో ఉంటే కనుక తప్పకుండా ఎవరెవరైతే గద్దరన్నతో ఉండేవాళ్ళు ఉంటారో, ఎవరెవరైతే గద్దర్ ఐడియాలజీలో ఉన్నారో, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో గద్దర్తో పనిచేసిన లక్షలాది మంది ఉన్నారో అప్పుడు మీ పార్టీకి వాళ్ళు బుద్ధి చెప్తారు. సో ఇప్పుడు గద్దరికి అవార్డు ఇవ్వలేదు, కాకపోతే మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డును అయితే అనౌన్స్ చేశారు, పద్మశ్రీని అనౌన్స్ చేశారు. దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అవార్డు అనేది ఎవరికి ఇచ్చినా సంతోషం అండి. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎవరికి అవార్డు ఇచ్చినా కూడా సంతోషపడతాం. ఎవరు అనరులు కాదు కదా. కృష్ణమాదేవి కూడా ఉద్యమంలో దాదాపు 30-40 సంవత్సరాలుగా ఉద్యమంలో ఉన్నాడు. ఆయన కూడా అవార్డు ఇవ్వడం మంచిదే. కానీ ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చూస్తే నాకు డౌట్ వస్తుంది. అంటే ఇద్దరి మధ్యలో గొడవ పెట్టి గద్దర్కి ఇవ్వలేమని ఇద్దరి మధ్యలో గొడవ పెట్టే ప్రయత్నం చేస్తుండా, కుట్ర చేస్తుండా అనే ఒక అనుమానం కూడా వస్తుంది. మేమైతే కృష్ణమాదేవికి ఇవ్వడానికి వ్యతిరేకియట్లేదు కదా. ఎవరైనా వ్యతిరేకించారా? ఆయన కూడా ఉద్యమకారుడే. కృష్ణమాదేవి ఉద్యమకారుడు కాదు అని చెప్పి ఎవరంటారు? సంతోషం, సామాజిక ఉద్యమకారుని గుర్తించారు అని చెప్పి. అట్లా అని చెప్పి మా గద్దర్ గారికి ఎందుకు ఇయ్యలేరని చెప్పి గద్దర్ కుటుంబం ప్రశ్నించిందా? ప్రశ్నించలేదు కదా. ప్రశ్నించకుండా నువ్వే మాట్లాడి గద్దర్ కంటే మేము ఇయ్యము, అట్లా నక్సలైట్ అది ఇది అంటే మీ పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ ఎవరండి? నక్సలైట్ నేపథ్యం వచ్చిన విద్యార్థి సంఘంలో పనిచేయలేడా ఈటల రాజేందర్? మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్న తుల ఉమా గారు ఎవరండి? తుల ఉమా గారు కూడా ప్రీవియస్ లో జనశక్తి పార్టీలో పనిచేయలేరా? ఇప్పుడున్న మీ దగ్గర ఉన్న చెప్పదండి మాజీ ఎమ్మెల్యే తన ఎవరండి? ఆమె నక్సలైట్ పనిచేయలేదా?
సో శోభ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మరి నువ్వు మీ దగ్గర పార్టీలో పెట్టుకొని మరి నువ్వు నక్సలైట్ల గురించి మాట్లాడుకుంటూ పోతే నువ్వు నీ ఉద్దేశం ఏంది, నీ అంతర్యం ఏమిటి, ఎవరెవరిని ఏ వర్గాలను రెచ్చగొడదాం అనుకుంటున్నావు, ఏ వర్గాల మధ్య నువ్వు చిచ్చు పెడదాం అనుకుంటున్నావు బండి సంజయ్. ఆయన ఏ మాట మాట్లాడినా కూడా ఏదో వర్గాలని ఉద్దేశించి ఏదో చిచ్చు పెట్టే ఒక కుట్ర కనిపిస్తుంటది కనుక బహుశా దీంట్లో కూడా ఏదో కుట్రకోణం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు దళితుల మధ్య కుట్ర పెట్టే ఉద్దేశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? ఇప్పుడు ఎంఆర్పిఎస్ కి సంబంధించి ఒక వర్గీకరణని తీసుకురావడానికి ఒక అడుగు ముందుకేసింది కేంద్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు దగ్గర నుంచి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైనా రాజకీయంగా కుట్ర జరుగుతోందని మీరు భావిస్తున్నారా? మేబీ ఉండొచ్చు కదండి. ఇప్పుడు కృష్ణమాదకి ఇచ్చారండి, కృష్ణమాదకి ఇచ్చి గద్దర్కి ఇవ్వలేరు అని అని ఎవరు అడగలేరు కదా. కానీ ఈయన ఎందుకు అంటున్నాను నేను, ఈయన బండి సంజయ్కి ఏమైంది, ఎందుకు అడుగుతుండు బండి సంజయ్ ఇయ్యము అని ఎందుకు అంటుండు? కృష్ణమాదకి ఇచ్చిన మేమందరం కూడా స్వాగతిస్తాం. దళిత కమ్యూనిటీ నుంచి ఒక సామాజిక ఉద్యమం నుంచి సామాజిక ఉద్యమాల్లో పనిచేస్తున్న ఒక వ్యక్తికి అవార్డు ఇవ్వడం అనేది మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ ఈ సందర్భంలో గద్దర్ గారి ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాడు, దీనికి ఎందుకు లింకులు పెడుతున్నాడు బండి సంజయ్ అనే అనుమానాలు వస్తున్నాయి. అందుకే అందరం కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ ఇంకా వైషమ్యాలు పెడతారు వాళ్ళు, సో అందరూ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఎస్ అండి క్రాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు. థ్యాంక్ యూ.